द्वारका नगरी 5300 वर्ष प्राचीन है, जो समुद्र में डूब गई। द्वारका को समुद्र ने डुबो दिया। वो द्वारका अभी भी द्वारकाधीश मंदिर से लगभग 1 किलोमीटर आगे समुद्र में अभी भी है। पानी यदि बांध बना के निकाल दिया जाए तो नीचे अवशेष जो बने हुए भवन के अवशेष हैं अभी हैं। हमारा जो दृश्यम है वो उसके भीतर छिपा हुआ है, वो द्वारका नगरी जो श्री कृष्ण ने बस। గుజరాత్లోని వడోదర సమీపంలోని డెరోలి గ్రామంలో ఓ రాయి నీటిలో తేలుతూ స్థానికుల్ని ఆకట్టుకుంటోంది. దాదాపు 8 కిలోల బరువున్న రాయి నర్మదా నదిలో తేలుతూ ఉండగా ఓ యువకుడు గుర్తించాడు. ఆ రాయిని తీసుకువచ్చి అందరికీ చూపించగా కుండలో పాత్రలో నీరు పోసి పరీక్షించారు. రాయిని ఏ నీటిలో వేసినా తేలుతూ ఉండడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ వింతను చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు తరలి వస్తున్నారు. రామసేతు నుంచి విడిపోయిన రాయి ఇలా గ్రామానికి వచ్చిందని స్థానికులు నమ్ముతున్నారు. అగ్నిపర్వత శిథిలాల నుంచి వేరుపడిన కొన్ని పగడపు సున్నపు రాళ్లు ఇలా నీటిపై తేలియాడుతాయని ఎంఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన విశ్రాంత ఆచార్యుడు కేసీ తివారీ వెల్లడించారు. ఇలాంటి రాళ్లలో సాంద్రత తక్కువగా ఉంటుందని, రంధ్రాలలోకి గాలి వెళ్లటం వల్ల ఇవి నీటిలో తేలుతాయని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అద్భుతం లేదు అని తెలిపారు.